కర్నూలు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు డీఈఓ శ్యామల్పాల్. జిల్లాలో మొత్తం 17 సెంటర్లలో 55,177 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తున్న రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మెగా డిఎస్సికి సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అసలు కర్నూలు జిల్లాలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, వీటికి సంబంధించిన సెంటర్లు ఎన్ని ఉన్నాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను డిఈఓ శామ్యూల్ పాల్ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అనేక సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటున్నాయి, మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సమర్థవంతంగా మరి ఈ యొక్క మెగా డిఎస్సిని అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే అత్యధిక మంది పిల్లలు కర్నూలు జిల్లాలో రాస్తున్నారు. అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఇంతవరకు సంసిద్ధం చేయడం జరిగింది. మన కర్నూలు జిల్లాలో మొత్తంగా 17 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో మనకు 6 వచ్చి కర్నూలు టౌన్లోను, 1 వచ్చి ఆదోన్లోను, 1 వచ్చి ఎమ్మిగనూరులోను, 9 వచ్చి కర్నూలు సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఇందు నిమిత్తమై మన జిల్లా కలెక్టర్ వారు నిన్నటి దినాన కన్వర్జేషన్ మీటింగ్ విత్ ఎస్పీ గారితోనూ, అలాగే డిఎంహెచ్ఓ గారితోనూ, అలాగే ఆర్టీసీ ఆర్ఎం గారితోనూ, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు ఎస్సీ గారితోనూ, నిన్న డిఆర్ఓతోనూ వాటి గురించి కన్వర్జేషన్ మీటింగ్ జరపడం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం గారు ఇచ్చిన సూచనల మేరకు కావాల్సినటువంటి డిఎంహెచ్ఓ గారికి చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏఎంని అరేంజ్ చేయడము, వాళ్ళకు సమ్మర్ కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన వసతులు, అలాగే డిపార్ట్మెంట్ల వారు కావాల్సినటువంటి నీటి వసతులు అన్నీ ఏర్పడడం జరిగింది. మా జిల్లా నుంచి మొత్తం సెక్టోరల్ ఆఫీసర్స్గా 7 మందిని వేసి ప్రతి సెంటర్ను తనిఖీ చేసి ఆ సెంటర్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అని సమగ్రంగా అన్నీ వెరిఫై చేసి నివేదించడం జరిగింది. ప్రతి సెంటర్లో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఉండేటట్లుగా చూడడం జరిగింది. అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్ 17 సెంటర్లకు 17 మందిని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 కర్నూలులోను, 1 హైదరాబాద్లోను. మొత్తం మీదగాను 55,517 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైనా హాల్ టికెట్స్లో నేమ్ కరెక్షన్ కానీ ఏమైనా పడితే అక్కడ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర నామినల్ రూల్స్లో మరి మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీకు కావాల్సిన కరెక్షన్ చేసి అక్కడే ఎగ్జామ్కు అలో చేస్తారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏమైనా తప్పులున్నా కానీ ఆన్ ది స్పాట్ సెంటర్లోనే డిపార్ట్మెంటల్ నామినీగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ పిల్లలు, చేతులు లేని పిల్లల కోసమే వాళ్ళకు 50 మినిట్స్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సమయం అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో 55,517 మంది పిల్లల్లో 253 మంది పిల్లలు స్క్రైబ్స్గా ఉన్నారు. అటువంటి వారికి స్క్రైబ్స్ను మనము ఎస్జిటి పరీక్షలు రాసే వారికి 10th పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వారికి, అలాగే స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాసే వారికి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ చదువుతున్న పిల్లలకు మరి స్క్రైబ్స్గా ఏర్పాటు జరిగింది. దానికి సపరేట్గా 2 ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పిల్లలు రాయడానికి పరీక్షలకు అనుకూలంగా అన్ని వసతులు ఏర్పడడం జరిగింది. అలాగే పిల్లలు కర్నూలు నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి 9 సెంటర్లకు వెళ్ళడానికి ఆ ఏ సమయానికి ఏ రోజు పరీక్ష ఉందో ఆ డీటెయిల్స్ అన్ని ఆర్టీసీ ఆర్ఎం గారికి ఇవ్వడం జరిగింది. వారు అనుగుణంగా బస్సులు ఏర్పడడం జరుగుతుంది. గతంలో అయాన్ డిజిటల్ సెంటర్కి వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డారని అట్లా తెలిసింది. కాబట్టి అయాన్ డిజిటల్ సెంటర్ కూడా వెళ్ళడానికి లోకల్ బస్సులు మరి ఆర్టీసీ వారితో మాట్లాడి తప్పకుండా ఏర్పాటు చేస్తాము. పిల్లలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మేము వాళ్ళందరికీ అనుకూలమైన వసతులు రాకపోకలు పోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసమై జిల్లాలో మనకి జిల్లా కలెక్టర్ గారు నిన్ననే అందరితో మీటింగ్ పెట్టి అన్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి జరగబోయే 6వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు అనగా 23 రోజులు పరీక్షలు జరుగుతాయి. ఈ 23 రోజులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేశాము. కాబట్టి రేపటి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క చాలా కాలం తర్వాత నిర్వహిస్తున్న డిఎస్సికి సంబంధించి ఇటు నిరుద్యోగ అభ్యర్థుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. ఆ ఎగ్జామ్ రావడానికి సుదూర ప్రాంతాల నుంచి ఇటు కర్నూలు జిల్లాలో ఆలూరు నుంచి కానీ, ఇటు నంద్యాల చాగలమర్రి సైడ్ జిల్లా నుంచి అక్కడి నుంచి కానీ వస్తూ ఉంటారు. అయితే నగరానికి చేరుకున్న వాళ్ళను గైడ్ చేయడానికి ఏమైనా సూచికలు ఏర్పాటు చేశారా, ఎక్కడెక్కడ పెట్టారు? గతంలో కూడా ఎగ్జామ్స్లో ఈ సూచికలు సరిగా లేకపోవడం వల్లనే కొంతమంది 1 నిమిషం నిబంధనతో వెనుదిరిగిన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎలా మీరు కౌంటర్ చేయబోతున్నారు, ఏంటి పరిస్థితి? ఇందు నిమిత్తమే ఆర్టీసీ బస్టాండ్లోను మరి అదేవిధంగా రైల్వే స్టేషన్లోను వాళ్ళు దిగిన వెంటనే ఎక్కడెక్కడైతే సెంటర్లు ఉంటాయో వాటి అడ్రస్సు,
అలాగే ఆ క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ప్రతి సెంటర్ క్యూఆర్ కోడ్ను మనం ఆర్టీసీ బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను పెట్టడము ఫ్లెక్స్లతో కట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సెంటర్లో ఈ డీటెయిల్స్ అన్నిటినీ మనం బయట అంటించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సెంటర్లో దిగినమ్మటే అక్కడ మెయిన్ సెంటర్లో కనపడే విధంగా పెద్ద ఫ్లెక్స్ ఒకటి వేపించి అక్కడ వాళ్ళకు ఎటువంటి ఇన్కంట్ లేకుండా చేస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు వాళ్ళకి హాల్ టికెట్స్తో పాటు అడ్రస్లతో సహా ఫోన్ నెంబర్లు సహా హాల్ టికెట్లో ఇచ్చారు. అలాగే మేము కూడా హెల్ప్ లైన్ పెట్టాము. వాళ్ళకందరికీ స్టూడెంట్స్కి అందరికీ గత నెల రోజులు హెల్ప్ లైన్ పెట్టాము. వాళ్ళకి ఏమైనా అడ్రస్ల ప్రాబ్లం వస్తే కూడా మేము వెంటనే వాళ్ళకు గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీగా టైం మరీ తక్కువ ఉంటే కూడా మరి వారు వెంటనే చెప్తే మరి మా కార్యాలయం నుంచి 2-3 వాహనాలు పెట్టాము. ఆ వాహనాల ద్వారా సెంటర్కి టయానికి చేరుకునే విధంగా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మీరు ఏ విధమైన సూచనలు చేస్తారు? ఒక విద్యాధికారిగా ఉన్నారు, అసలు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎగ్జామ్స్కు రావడానికి ముందర వాళ్ళు ఏ విధంగా సన్నద్ధమై వస్తే బాగుంటుందంటారు? పిల్లలు అందరూ ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆశతో వేచినటువంటి సమయం ఆసనమైంది. పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, అలాగే చాలా సిద్ధపాటు కలిగి ఉన్నారు. కాబట్టి పిల్లలు ఎటువంటి ఆందోళన చదవకుండా టెన్షన్ పడకుండా, మీరు ఏమాత్రం టెన్షన్ పడినా పిల్లలు మనం చదివిన చదువు అన్నీ మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందకుండా సంతోషంగా ఒక పాజిటివ్ మైండ్తో బాగా ప్రిపేర్ అయినారు. కాబట్టి అది మర్చిపోకుండా మీరు ఎగ్జామినేషన్కి హాఫ్ అన్ అవర్ ముందరే మీరు సెంటర్కి చేరి రిలాక్స్గా సెంటర్లో కూర్చోడానికి టైం అలా మేనేజ్మెంట్ చేసుకొని రండి. ఎందుకంటే హడావిడిగా రావడం ద్వారా కొద్దిగా మైండ్లో మనకు డిస్టర్బ్ కావడం ద్వారా మనకి ఎటువంటి ఆ పరీక్ష రాసేటప్పుడు మైండ్ అనేది ఫ్రెష్నెస్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ రోజు టైం ప్లానింగ్ కరెక్ట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందరే సెంటర్లో ఉండి మీరు హాల్లో కూర్చొని రిలాక్స్ మూడ్లో కూర్చొని పరీక్షలు సక్రమంగా రాయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తూ పిల్లలందరికీ మన జిల్లా వ్యాప్తంగా రాస్తున్నట్టు 55,000 మంది పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్తూ దీంట్లో తప్పకుండా చదివిన వారికి సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తూ, అలాగే మన జిల్లాలో 2,645 పోస్టులు ఉన్నాయి ఖాళీగా. అవన్నీ ఫిల్అప్ అయి మన స్కూల్ విద్యా వ్యవస్థలో ప్రతి స్కూల్లో టీచర్ ఉండేటట్లుగా ప్రభుత్వం వారు తీసుకున్నందుకు నిజంగా ప్రభుత్వానికి విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్కూల్స్లలో కూడా నాణ్యమైన విద్యను అందించడానికి ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుంది. అలాగే రిజల్ట్ కూడా తప్పకుండా ఇంతమంది టీచర్లు ప్రతి స్కూల్లో రావడం ద్వారా ఈసారి 10th క్లాస్ రిజల్ట్ కూడా తప్పకుండా పెంచుతాం, తప్పకుండా ప్రగతి అయితే చూపిస్తాం. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా జిల్లా విద్యాశాఖ అధికారి చెప్తున్నది. ఏదైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ప్రతి స్కూల్లో ఫుల్ షేప్లో టీచర్లను నియామకం చేయడం ద్వారా విద్యార్థులకు మంచి చదువును అందించడంతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మెగా డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాబట్టి అభ్యర్థులందరూ ఎలాంటి ఆందోళన చెందకుండా నిర్దిష్ట సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసుకోవాలని, నిరుద్యోగులు ఉద్యోగులుగా మారాలని ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.